హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కిచెన్ టు కోలం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చికెన్ 65. ఈజీగా రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 ఇంట్లోనే ఎలా చేయాలో చూసేద్దాం. బయట ఆర్డర్ చేయక్కర్లేదు. రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 ఇప్పుడు మన కిచెన్లోనే. 1/2 కిలో బోన్లెస్ చికెన్ని సాల్ట్ వాటర్లో 1 అవర్ పాటు నాననివ్వండి. గంట సేపు నానిన తర్వాత నీటిని వడకట్టుకొని బీట్ చేసిన ఎగ్ 3 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ మైదా, 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఇవన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా మసాజ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకొని మసాజ్ చేసి 5 మినిట్స్ నాననివ్వండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా అందులో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మరీ ఎక్కువగా వేయించకూడదు. ఇలాగే అన్నింటినీ వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు పెరుగు చిలికి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 పచ్చిమిర్చి తరుగు, అలాగే 1 ఎండుమిర్చి మరియు 3 టేబుల్ స్పూన్ ఉల్లి తరుగు వేసి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందాక మనం చిలికి పక్కన పెట్టుకున్న పెరుగుని ఇందులో వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు నిమ్మరసం కొద్దిగా, రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా, ఇది ఆప్షనల్ మాత్రమే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అందులో వేసి చికెన్ ముక్కలకు మసాలాలు బాగా పట్టేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేసుకోవాలి. టూ to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే వేడి రెస్టారెంట్ స్టైల్ చికెన్ 65 రెడీ. చివరిగా కొత్తిమీర, నిమ్మకాయ, ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలి.